వెల్కమ్ టు G24 న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఆది నుండి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ. జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వవైభవం. ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు. క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆది నుండి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గత 2 రోజులుగా శ్రీకాకుళంలో జరుగుతున్న 11వ జూనియర్ అంతర్జాతీయ జిల్లాల సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ క్రీడారంగంలో భారత్ అగ్రస్థానంలో ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పాలసీ కారణమన్నారు. ఖేలో ఇండియా రాకతో క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం ఇస్తున్నామని అన్నారు. రాజకీయ నేతల కంటే క్రీడాకారులకు దేశంలో ఏ మూలకు వెళ్లినా సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటాయని, విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రథమ స్థానం విజయనగరం జిల్లాకు, ద్వితీయ స్థానం గుంటూరు, తృతీయ స్థానం శ్రీకాకుళం జిల్లాలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమం శ్రీకాకుళంలో జరుగుతున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుకు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, శ్రీకాకుళం శాసనసభ్యులు సోదరులు గొండి శంకర్ గారు, అలాగే మన సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు, చైర్మన్ బడగల హరిధర్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి, ఒలింపిక్ అసోసియేషన్ కి, పీడీపీఏటీ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ యొక్క కార్యక్రమం ఎంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించినటువంటి దాతలకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. క్రీడలనంటే శ్రీకాకుళం జిల్లాతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. చరిత్ర తీసుకుంటే ఒక చెరగలనటువంటి ముద్ర మన శ్రీకాకుళం జిల్లా క్రీడల్లో వేసుకుంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కోడి రామ్మూర్తి గారు కానీ, అలాగే మనకి మొట్టమొదటిసారిగా మన ప్రపంచ స్థాయిలో మనకి ఒలింపిక్ మెడల్ సాధించింది. అలాగే పీడీసీ అండ్ పీఈటీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడాకారులందరికీ కూడా, బాలురు బాలికలకి నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు అతి తక్కువ కాలంలో ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇది 3వసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి ఈ క్రీడా పోటీలు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళందరినీ అభినందిస్తూ, రేపు రాబోయే రోజుల్లో మీరు నేషనల్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కనుక తప్పకుండా మీకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా స్టేడియం కూడా మ్యాక్సిమం అందుబాటులోకి వస్తుంది. ఈ స్టేడియం కోసం కానీ, రోడ్డు కోసం కానీ కేంద్ర మంత్రి వారు నిరంతరం నాతో టచ్లో ఉంటూ ఒక గ్రూప్ ఫామ్ చేసి దాన్ని డిజైన్స్ కోసం కూడా మళ్ళీ మాట్లాడి, ఆ గ్యాలరీస్ కూడా మళ్ళీ ఇంతకుముందు కొత్త దాంట్లో లేవు, మళ్ళీ గ్యాలరీ పెట్టి ఆ కాంపౌండ్ వాళ్ళకు కూడా 2 గేట్లు కాకుండా పాత విధానంలోనే 7 గేట్లు పెట్టి అత్యుత్తమైనటువంటి స్టేడియంగా తయారు చేయడానికి ఆయన కృషి చేస్తూ, అలాగే ఖేలో ఇండియా మళ్ళీ అది మరుగున పడిన సందర్భంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖేలో ఇండియా ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కోసం, అలాగే మొన్నే మాట్లాడుకున్నాం కర్ణం మల్లేశ్వర గారు కూడా ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారని మళ్ళీ ఆవిడ చెప్పడం జరిగింది కనుక దానికి కూడా కేంద్ర మంత్రి వర్యులు కృషి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన వారి వద్ద నుంచి సోమవారం ఉదయం వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమామణి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలన పూర్వవైభవం సంతరించుకుంది
దక్కించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు పేర్కొన్నారు. స్థానిక అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపాటి పల్లయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద MDU వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చీకటిమయంలో పడేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు తిరుపతి జిల్లా చంద్రగిరి అధ్యక్షురాలు పి హేమలత, కాకినాడ సిటీ అధ్యక్షులు సోమిశెట్టి కుమార్, రూరల్ మండల అధ్యక్షులు డిఎం రవితేజ, తాళ్లరావు మండల అధ్యక్షులు అందె కాసిరాజు, PTP బండి బుల్లయ్య, పెద్దాపురం డివిజన్ అధ్యక్షులు వీరామ్, పండు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు KP నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాకు MD వ్యవస్థ తీసి మాకు మామూలుగా మా పాత పద్ధతిలోనే మా రేషన్ షాపులో మా సరుకు అమ్ముకునే విధానం ఏర్పాటు చేస్తారని ఆశాభంగంతో ఉన్నాము. అది నాది మొన్నవారం కాకినాడ వచ్చినప్పుడు మీ డీలర్ వ్యవస్థ ఉంటుంది, MD వ్యవస్థ తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. ఆ తీర్పు గారు విని మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఆ తీర్పు గారు మా గవర్నమెంట్ అందించినందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నాదేని మనోహర్ గారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించండి. వీళ్ళు నిర్ణయించిన మా కోరిక ఏంటంటే MD తీసినప్పుడు MDలకి ఇచ్చారు 5,000 ఇచ్చి హెల్పర్. ఆ హెల్పర్ మాకు ఇమ్మని మామూలుగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలవరం కాలువను కొల్లగొట్టి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ ఆ తవ్విన గ్రావెల్ను పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రైవేటు లేఅవుట్లు సదును చేయడానికి ఉపయోగిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు తీవ్రస్థాయిలో ఆరోపించారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ లారీలను మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కురుమళ్ల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా జరగడం బాధాకరమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊరి మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే కిల్లంపూడి దగ్గర నుంచి ఉన్న ఏలంక దగ్గర పోలవరం కాలువ గట్టు నుంచి ఈ గ్రావెల్ తోలడం జరుగుతుంది. ఇది ఎఫ్కేపాలెం, పిఠాపురం మండలంలో ఉన్నటువంటి ఎఫ్కేపాలెం, జల్లూరు మధ్య ఉన్నటువంటి హౌస్ సైట్లు, అంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సైట్ని ఫిల్ చేయడానికి తోలుతున్నారు. దీనికి ఏ రకమైన పర్మిషన్లు లేవు, ఏమీ లేవు అని తెలిసి మీ విరవలో ఈ లారీలు ఆపడం జరిగింది. కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఆయన అవినీతి జరగకూడదు, అయితే అక్రమంగా మైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఒప్పుకోవని ఆయన పక్కన చెప్తుండగానే వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని కానీ మట్టిని కానీ తరలించుకుపోవడం, వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి ఇక్కడ జన సైనికులు మేమందరం కలిసి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీలు ఇక్కడ ఆపి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత చూడాలి. మేమందరం అయితే వాళ్ళు వచ్చే వరకు ఎండలోనే ఇక్కడే ఉంటాం, దీన్ని వదిలేదు లేదు. ఆ వానర్ అయితే మాత్రం ఎలా కాకుండా రాబోడని అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. పోలీసు వాళ్ళని అడుగుతుంటే మాకు తెలియదండి నన్ను వాళ్ళు అంటున్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అంటే ఎవరి కాళ్ళు యథేచ్ఛగా మట్టి కానీ, గ్రావెల్ కానీ, లేకపోతే లాటరైట్ కానీ తోలుకెళ్ళిపోవచ్చా? కొన్నా ఇదే ఆ స్వేచ్ఛ ఇచ్చితే అందరూ తోలుకుంటారు కదా, ఒకరికి ఎందుకు? అందరూ ఓపెన్గా ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకోమని చెప్పేస్తే గవర్నమెంట్ అయినా ఇబ్బంది లేదు ఎవరికైనా. ఇక్కడ వ్యాపారం చేస్తుందో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పాలసీ ఇస్తాం, అంతవరకు మీరు పర్మిట్లు తీసుకోవరకు గ్రావెల్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ తోలొద్దని పైనుంచి ఆర్డర్స్. కానీ ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా నడిచిపోతూ ఉంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బృందవనంలో శ్రీ దుర్గాలమ్మ చెట్టు వద్ద గల శ్రీ షిరిడి సాయి ఆలయం 26వ వార్షికోత్సవ మహోత్సవంను కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయినాథుని ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దగ్గుపల్లి సాయిబాబా, CH సుబ్బారావు, ఏ రామచంద్రరావు, జి శ్రీనివాసరావు, వై నూకరాజు, జి రాజారావు మరియు గ్రామ పెద్దలు తోట నగేష్, దనిశెట్టి బాబురావు, యాళ్ల వరహాలు, మజ్జూరి నారాయణరావు, దనిశెట్టి బాబి, గొల్లపల్లి నాగు, గొంతున నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. ఈరోజు పాయకరావుపేట దుర్గాలమ్మ వారి చెట్టు వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు నిర్వహించినటువంటి అన్న ప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి భక్తులకు, సాయి బంధువులకు, సాయి భక్తులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబా గుడి కట్టి 27 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా మరియు
గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు పౌర్ణమి నాడు అన్నప్రసాద కార్యక్రమం సుమారు 5,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్ద సహకారంతో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం దివ్యంగా జరుగుతుంది. బాబా ఆశీస్సులు ఎల్లవేళలా కూడా పాకిరాడ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ బృందావనంలో దుర్గలమ్మ చెట్టు వద్ద షిరిడి సాయి ఆలయ వార్షికోత్సవంతో పాటు గురు పౌర్ణమికి అన్నదానం ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం కమిటీ వారు ఆనవాయితీగా 25 సంవత్సరం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా భారీగా విరాళాలు రావడం, ఆ విరాళాలతో పాటు కమిటీ వారు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ బాబా చాలా ప్రసిద్ధిగా బాబా ఒప్పుకున్నట్లయితే బాబా గురు పౌర్ణమి ముందు నెలలోని మేము వార్షికోత్సవానికి కలశాల ఊరేగింపు మరియు అఖండ దీపారాధన అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారని చెప్పేసి నిదర్శనం ఈ బాబా గుడిలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ పాకిరపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈ బాబాను దర్శించుకొని బాబా కృప పాత్రలను కోరుకుంటున్నాం. జై సాయి. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. పిఠాపురం పట్టణం అంబేద్కర్ భవన్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన అన్ని శాఖల విభాగాలు చెందిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్ల స్థలాల గురించి, పెన్షన్ గురించి అధికంగా జిల్లా కలెక్టర్ ప్రజలు అర్జీలు ఇచ్చారు. బీఎస్పీ నాయకుడు కండవల్లి లోవరాజు పిఠాపురం పట్టణం సకలయ్య చెరువులో ఉన్న మున్సిపల్ పార్క్ ఆక్రమణకు గురైందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలలో ఇల్లు లేని పట్టణ ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ నాయకుడు శాఖ రామకృష్ణ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కాగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, పిల్ల శివశంకర్, మానేడి రంగబాబు, జువాది ప్రసాద్, పల్నాటి మధు, బొజ్జ లోవరాజు, లోకారెడ్డి రామకృష్ణ, సాలిపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2 సార్లు ఇక్కడ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 3వసారి కలెక్టర్ గారి నేతృత్వంలో ఇవాళ కూడా ఈ గ్రీవెన్స్ స్వీకరించడం జరిగింది. దాదాపు 350 పైబడి ఇవి గ్రీవెన్స్ వచ్చాయి. వీటన్నింటినీ కూడా తక్షణ పరిష్కారం కోసం కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి ప్రాధాన్యతను బట్టి వాటిని అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్ కోసం, వికలాంగుల పెన్షన్ కోసం కూడా ఎక్కువగా వస్తున్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించాల్సిందిగా కూడా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ పెన్షన్లో కూడా ప్రత్యేక కార్యక్రమం చేద్దామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా అది కూడా నివర్తించి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్లు, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే వైద్య అవసరాలు కానీ అవన్నీ తీర్చే ఏర్పాట్లు ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది నిర్ముఖంగా ఇవాళ 3వ వారం కూడా జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి దిశగా కూడా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గోకవరం మండలం గుమ్మలదొడ్డి బీసీ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక ఆలయ నిర్మాణ నిమిత్తం పెంటిమను నరసింహమూర్తి కుమారుడు టీడీపీ యువ నాయకులు తూర్పుగోదావరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు డాక్టర్ పి చిన్నయ్య ఏర్పాటు చేసిన 10,116 రూపాయలను ఆలయ కమిటీ వారికి పి చిన్ని చేతుల మీదుగా అందజేశారు. పి చిన్ని మాట్లాడుతూ శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ నిర్మాణానికి దాతలు అందరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పి సత్యబాబు, జి వెంకటేష్, పి విష్ణు, బి గంగవర ప్రసాద్, పి కృష్ణ, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి బీసీ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేయడం జరుగుతుంది. కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా మంచి గుడి ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెంటిమని నరసింహమూర్తి వాళ్ళ కుమారుడు డాక్టర్ చిన్ని 10,116 ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ ఆలయ నిర్మాణానికి ప్రోత్సహిస్తారని కోరడం జరుగుతుంది. అలాగే ఈ గుడి ఆవరణ కూడా అందరికీ కూడా పనికొచ్చే విధంగా ఏ ఫంక్షన్ చేసుకోవాలని ఏదైనా సరే చాలా చక్కగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నా కమిటీ సభ్యులందరూ కూడా చాలా బాగా గుడి నిర్మాణం దగ్గర నుంచి గృహ అనేది కూడా సరిచేసి ఈ వినాయక చవితికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ అమౌంట్ ఎక్కువ డొనేషన్ లేకపోయినా సరే అప్పు తెచ్చి కూడా చేయడం జరుగుతుంది. కావున సభ్యులందరూ కూడా గమనించవలసింది కోరుతున్నాం. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తారని కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనంతవరం గ్రామంలో
4,25,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పాల కేంద్ర నూతన భవన నిర్మాణాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ సహకార సంఘం పటిష్టం కోసం మాస్ చట్టాన్ని తీసుకువచ్చి సన్న చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం రాజధానికి సమీపంలో ఉంది కనుక ప్రాధాన్యత ఇవ్వాలని, కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయాలని, సమగ్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని ఎంపీ చిన్నికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రామారావు గారు మ్యాక్స్ చట్టం తెచ్చి ఈ యూనియన్ ఇంకా స్ట్రాంగ్ చేసిన పద్ధతిలో ఇవాళ పెద్ద పెద్ద సంస్థలైన అమూల్ లాంటివి వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగింది. అదంతా మీ అందరి సహకారంతోనే. ఎందుకంటే ఇవాళ మీరందరూ కూడా పెద్ద సంస్థలను ప్రోత్సహించకుండా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్కే మనం ఇవ్వటం వల్ల ఇది నిలబడగలిగింది. దీంట్లో బాగా కష్టపడ్డారు ఆంజనేయులు గారు కూడా. దీన్ని నిరంతరం ఇదే, ఆయనకు వేరే డ్యూటీ ఉంటుందో లేదో అమెరికా వెళ్ళినా కూడా, అబ్బాయి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతసేపు ఇదే ప్రోగ్రాముల మీద ఉంటూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యూనియన్ని అభివృద్ధి చేయాలి. మొన్న అన్నట్టు, ఇందాక అన్నట్టు ఇంకా 5,000 లీటర్లు పెరగాలంటున్నారు. 5,000 లీటర్లు తప్పకుండా పెరుగుతాయి. ఎన్నో ఇవాళ రైతు ప్రభుత్వం కింద చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు రకరకాల కేంద్రంలో రకరకాల పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాల్లో ఏదున్నా కూడా కృష్ణప్రసాద్ గారు నా దృష్టికి తీసుకొస్తే ఇద్దరం కలిసి వెళ్ళి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, మనం అందరం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి రోజు గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మొదటి రోజు జీతం ఇచ్చి గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అది. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల్ని మొన్నటిదాకా పోరాడాం, ఇవాళ పరిష్కరించండి అని అంటున్నారు. కాబట్టి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా వారి ఆదర్శంగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాట్లాడతా ఇప్పుడు ఈ ప్రాంతం అమరావతికి దగ్గరగా ఉన్నాం, పరిశ్రమలు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. నేను ఇన్స్టెంట్ గా ప్రతిపాదన తయారు చేస్తున్నాను. మీ ద్వారా మన ఇద్దరం వెళ్ళి లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దాం. మా దగ్గర జీకొండూరు మండలంలో సున్నపాడు, మునగపాడు దగ్గర గత ప్రభుత్వ హయాంలో విజయవాడకి ఇంటి పట్టాలు ఇవ్వాలని దాదాపుగా 270 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అది నిరుపయోగం. ఇళ్లకి ఎట్టి పరిస్థితులు పనికిరాదు. విజయవాడకి చాలా దూరం, విజయవాడకి సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఆ భూమిలో కనుక మనం పరిశ్రమలకు కేటాయిస్తే తక్షణం అది మంచి భూమి, కానీ ఇంటి స్థలాలకు పనికొచ్చేది కాదు. అక్కడ విజయవాడకి ఇచ్చిన పట్టాలు మన జక్కంపూడి దగ్గర ఎక్కడ కనుక ఒక 30-40 ఎకరాలు తీసుకున్నా పక్కన పేర్చినట్టుండే ఇళ్ల కంటే టిడ్కో గృహాలు కట్టడం మంచిది. టిడ్కో గృహాలు కనుక అక్కడ కడితే అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళందరినీ అక్కడికి తరలించు. ఇక్కడ ఎవరు ఒక్కరు కూడా కట్టలేదు, కట్టబోరు కూడా. కాబట్టి వీటిని పరిశ్రమలో కేటాయించుకొని అక్కడ ఇళ్లు నిర్మించుకుంటే మైలవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రభుత్వం కొత్తగా భూములు సేకరించాల్సిన పని లేదు. ప్రతిపాదన రెడీ చేసిస్తాం సార్. అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన ఉన్న దానిని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, మండల కార్యదర్శి గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్నలతో కలిసిన ప్రతినిధి బృందం సోమవారం పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం మాట్లాడుతూ అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని మధ్యలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా నిరసిస్తుందని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే అనకాపల్లి జిల్లాకి ప్రధాన రహదారి అయిన చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతో పాటు పాడేరు జిల్లాకు చెందిన ప్రజలు ఈ రహదారి గుండానే రోజుకు వేలాది మంది ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు. చిన్న వర్షం పడితే చాలు అనకాపల్లి గుండాల వద్ద గల అండర్ బ్రిడ్జి నీటిలో మునిగిపోవడంతో ఈ ప్రాంతాలకు పూర్తి రహదారి సౌకర్యం కోల్పోతున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లడానికి కూడా నీరు నిలవ వలన రహదారి బంద్ అయిపోతుందన్నారు. దీంతో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ రాజు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తేలయ్య బాబు, బొప్పే ఉమ్మయ్య మహేశ్వరరావు, కె ఈశ్వరరావు, బి నూకాప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఉన్న లక్ష్మీదేవిపేటకు సంబంధించిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వెంటనే నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గంటల తరబడి ఇక్కడ ట్రాక్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది. వాహనదారులు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ప్రధానమైన రహదారి. ఇటు పాడేరు, సబ్బవరం, అంటే చోడవరం,
మాడుగుల, దేవరాపల్లి ప్రాంతాలన్నిటి నుండి ఇటువైపు వస్తూ ఉన్నారు. అట్లాగే వర్షాలు పడితే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లాంటి కీలకమైన అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఫ్లైఓవర్ ఉందో వెంటనే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక్కడున్న లక్ష్మీదేవిపేట ప్రాంతానికి సంబంధించిన దానిలో కానీ లేదనుకుంటే ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతూ ఉంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ పూర్తి చేయాలి, టార్గెట్ పెట్టాలి. ఈ ప్రాంతంలో బీజేపీ ఎంపీ గారు ఉన్నారు. ఈ ప్రాంతం ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మోడల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు నిధులు కేటాయించాలి. ఈ ఫ్లైఓవర్ ఏదైతే పెండింగ్ ఉందో దీనికి కూడా పూర్తి చేయాలి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం లేకపోవటం వల్ల ఈ బ్రిడ్జీలన్నీ పూర్తి కాలేదు. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి. ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేయాలి. లేకపోతే మాత్రం ప్రజలందరినీ సన్నిధి చేస్తాం. ఎందుకంటే గంటల తరబడి 108 కానీ 104 కానీ ఎవరైనా బాగలేకపోతే ఇటువైపే తీసుకొస్తున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు కూడా మధ్యలో కోల్పోయిన పరిస్థితి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి ఇంత కీలకమైన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వెంటనే పూర్తి చేయాలి. ప్రజలందరూ మేము సన్నిధి చేస్తాం. ప్రజా పోరాటానికి సన్నిద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పట్ల సోదరిభావంతో మెలగాలని, తద్వారా వారిపై విద్వేషాలు, అగాత్యాలు తగ్గుముఖం పడతాయని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బోడేపల్లి సురేష్ అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో గల సన్ రైజ్ హాస్పిటల్ వద్ద క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బోడేపల్లి సురేష్ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, జెడ్సీ పొన్నాడ రవికుమార్, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, ట్రెజరర్ భారతి, సభ్యులు టి రాంగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ సీపాన రమేష్ కుమార్, ఊర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తోటి మహిళను ఒక చెల్లెమ్మలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో, సహోదర భావంతో ఆడపిల్లలకు ఎటువంటి ఆపద రాకుండా ఒక భారతదేశంలో ఆడపిల్లని మన తల్లిలాగా, ఒక చెల్లిలాగా సోదర భావంతో చూస్తూ వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. రీసెంట్గా కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన నిర్ఘాంతపోయే ఒక అఘాయిత్యం మనందరం కూడా ఖండించాలి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ట్రైన్ ఒక లోకల్ బస్సు ఢిల్లీలో నిర్భయంగా జరిగిన అఘాయిత్యం కన్నా ఘోరంగా, అత్యంత పాశవికంగా, ఘోరంగా, బ్రూటల్గా మానవంగా చేయడమే కాకుండా హత్య చేయడం జరిగింది. ఒక ట్రైనింగ్ డాక్టర్ నెక్స్ట్ రోజు సర్జరీ ఉంది. ఆ సర్జరీ గురించి తను ఉండిపోయింది. యాక్చువల్లీ ఇల్లుకు దూరం అవడం వల్ల డ్యూటీ లేకపోయినప్పటికీ సెమినార్ రూమ్లో పడుకుంటే ఒక దుండగలు, డ్రగ్స్ బాధితులైన 10-20 మంది దుండగలు అత్యంత పాశవికంగా అవన్నీ మానవంగం చేసి చంపడం జరిగింది. అలాగే రీసెంట్గా కాశ్మీర్లో కానీ, జార్ఖండ్లో ఒక విదేశీ పారిస్ మహిళ మీద, అలాగే మన హైదరాబాద్ రీసెంట్గా జరిగే విషయాల మీద, చిన్నపిల్లల మీద కూడాను వాయు వరుస లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మానవులుగా మనం, ఒక మనిషిగా మనం సామాజిక బాధ్యత వహిస్తూ మనలో ఒక మార్పు అనేది రావాలి. గవర్నమెంట్ అన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ 2022 లెక్కల ప్రకారం సగటున రోజుకి 87 మానవంగాలు రేపు జరుగుతున్నాయి. అంటే నిమిషానికి 3 జరుగుతున్నాయి, గంటకు 3 జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే మన సనాతన ధర్మంతో ఉండే మన భారతదేశం ఎటు వెళ్ళిపోతుందని భయంకరమైన వాతావరణం కల్పిస్తున్నాం. దీన్ని మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహ తీసుకొని అందరం కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తీవ్రంగా ఖండించాలి. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనం సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని అశ్లీలత కార్యక్రమాలని మనం వీలైనంత వరకు తగ్గిస్తూ ఉండాలి. తర్వాత ఏవైతే ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిస్తున్నాయో అటువంటి గృహ నిర్బంధ, లేకపోతే గృహహింస, లేకపోతే హత్యాకాండ, ఈ మానవంగ కేసుల్లో పోలీసు వ్యవస్థకు రాజకీయం అడ్డు రాకూడదు. ఈరోజు కలకట్టలో జరుగుతున్న విషయం అదే.
అక్కడ ఉన్న గవర్నమెంట్ దీన్ని ప్రక్కదోవ పట్టిస్తూ చాలా విషయాల్ని కేసుని డీవియేట్ చేస్తూ చాలా జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో మా జిల్లా వాణి స్టాప్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ మత్తు పదార్థాలపై అడిగిన ప్రశ్నకు ఏసీపీ సుంకరం మురళీమోహన్ వారు సమాధానమిస్తూ ముందుగా సిగరెట్తో ప్రారంభించి మందు, అనంతరం వివిధ రకాల మత్తు పదార్థాలను సేవిస్తూ చివరికి గంజాయి ఊబిలో పడుతున్నారని, మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వారి జీవితమే కాకుండా వారి నమ్ముకున్న తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా పాడవుతుందని, కనుక మత్తు పదార్థాలు సేవించరాదని, సేవించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, కుటుంబ భవిష్యత్తుని చేతులారా పాడు చేసుకోవాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని తెలిపారు. నేటి యువత గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియని విధంగా ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారిపై మరి మైలవరం డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి సుంకరం మురళీమోహన్ గారు ఎటువంటి జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని వారిని తెలుసుకున్నాం. నమస్తే సార్. గంజాయి సేవించే వారిపై, గంజాయి విక్రయించే వారిపై మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు. రిగార్డింగ్ గంజాయిని కాకుండా ఈ నార్కోటిక్స్ ఏదైతే మత్తు పదార్థాలు దేని గురించి ఎనీ డ్రగ్స్ దాని దీని విషయంలో, డ్రగ్స్ యూసేజ్ విషయంలో మనకి ఒక 100 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం. దాని నిమిత్తం మన గౌరవ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మన దగ్గర నుంచి అసలు మనం 100 రోజుల్లో మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఏం కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అడగడం మేము ఇవ్వడం కూడా జరిగింది. దానిలో ముందు మనం గంజా ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఆరిజిన్ ఏంటి, ఏదైనా ఒక కేసు గంజా కేసు పట్టుకుంటే దాన్ని ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తీసుకున్నాడు, ఎవరికి వెళ్తుంది, పుట్టుపూర్వోత్తరాలు దాన్ని మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా ఎనలైజ్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మొదలుగా ఫిక్సప్ చేయడం జరుగుతుంది. గంజా యూసేజ్ మొత్తం పెరగడం వాస్తవం కొంతవరకు. మన మైలవరంలో కూడా ఆ సంస్కృతి స్టార్ట్ అయినప్పుడు మన రీసెంట్గానే మనం ఒక 6 members మనం అరెస్ట్ చేసి పంపించాం. అది కాకుండా అది గంజాయి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, అది కాకుండా గంజా యూజర్స్ అని కూడా తీసుకొచ్చాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆది నుండి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ. జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వవైభవం. ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.